హైదరాబాద్ రెండో దశ మెట్రో రైలు పనుల ప్రారంభానికి సన్నాహాలు జోరందుకున్నాయి. వచ్చే జనవరిలో పనులు ప్రారంభిస్తామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ నెలాఖరులోనే పాతబస్తీలో సేకరించిన ఆస్తుల కూల్చివేత మొదలవుతుందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం నిరీక్షించకుండా రెండో దశ పనులు ప్రారంభించనున్నట్లు వివరించారు. అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెస్తుందని, కేంద్రం షరతులకు లోబడి నిర్మాణం జరుగుతుందన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు తొలి దశ 7 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అనుభవాలు పంచుకున్నారు. మెట్రో రైల్ ప్రయాణం నగరవాసులకే కాకుండా యావత్ తెలంగాణకు గర్వకారణంగా నిలిచిందన్నారు. ప్రపంచంలోనే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో అతిపెద్ద ప్రాజెక్టుగా నిలిచిందని గుర్తు చేశారు. 69 కిలోమీటర్ల మార్గంలో ఇప్పటి వరకు 63,40,00,000 మంది ప్రయాణించినట్లు వెల్లడించారు. మెట్రోకి పెరిగిన డిమాండు, తొలి దశ అనుభవాలతో రెండో దశ ప్రతిపాదనల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించినట్లు తెలిపారు. 10 నెలల్లో 10 సమీక్షా సమావేశాలు నిర్వహించి నగరం నలువైపులా అందుబాటులోకి ఉండేలా ప్రతిపాదనలు రూపొందించినట్లు వివరించారు. రెండో దశలో 6 కారిడార్లలో 116.4 కిలోమీటర్లు నిర్ణయించగా, శంషాబాద్ విమానాశ్రయం నుంచి 4th సిటీ వరకు 40 కిలోమీటర్ల మార్గాన్ని ఆ తర్వాతి దశలో నిర్మించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం సర్వే జరుగుతున్నట్లు వివరించారు. మిగిలిన 5 కారిడార్లలో 76.4 కిలోమీటర్ల మార్గానికి 3 నెలల్లో డిపిఆర్లు సిద్ధం చేసి కేంద్రానికి పంపినట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. కేవలం హైదరాబాద్ గ్రోత్ అంటే వెస్టర్న్ పార్టే కాదు, కేవలం పశ్చిమ వైపునే కాదు, ఓకే, అన్ని వైపులా కూడా ఈక్వల్ గా సిటీ డెవలప్ కావాలి. సో ఈక్విటబుల్ గ్రోత్ ఆఫ్ ద సిటీ ఆన్ ఆల్ సైడ్స్ అని చెప్పేసి నాకు రెండవ దిశానిర్దేశం జరిగింది. ఎగ్జిస్టింగ్ కారిడార్స్ ని మొత్తం 3 కారిడార్లు కూడా ఎయిర్పోర్ట్ కలిపేలాగా నాగోల్ నుండి ఎల్బీ నగర్ నుండి ఓకే, నాగోల్ ఎనీవే బ్లూ కారిడార్ కవర్ అవుతుంది, ఎల్బీ నగర్ రెడ్ కారిడార్ కవర్ అవుతుంది. ఆ తర్వాత 3వ లైన్ అయినటువంటి ఈ ఫలక్నామా లైన్ కూడా కొంచెం ఎక్స్టెండ్ చేసి అది చంద్రాయనగుట్ట వరకు తీసుకెళ్లి మొత్తం అన్నింటినీ కలిసేలాగా అది అన్ని కారిడార్స్ ని కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చి మొత్తం 6 ఫేజెస్, మొత్తం సెకండ్ ఫేజ్ లో 6 కారిడార్లు 116.4 కిలోమీటర్లు ప్లాన్ చేయడం జరిగింది. హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో లిమిటెడ్ ఏజెన్సీ పేరిట నిర్మిస్తున్న 5 కారిడార్లలో కిలోమీటర్కు 318 కోట్లు ఖర్చవుతుందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. చెన్నై, బెంగళూరుతో పోలిస్తే తక్కువేనని వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపడుతున్న ఆ ప్రాజెక్టుకు నిధుల సమస్య ఉండదని, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 7,313 కోట్లు కేటాయిస్తుందన్నారు. ఆ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే పాతబస్తీలో భూసేకరణకు నిధులు మంజూరు చేసినట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి కోసం నిరీక్షించకుండానే రెండో దశ పని ప్రారంభిస్తామని తెలిపారు. పాతబస్తీలో ప్రభావితమైన 1,100 ఆస్తుల్లో 800 వివరాల్ని హైదరాబాద్ కలెక్టర్కు పంపినట్లు వివరించారు. 200 ఆస్తులకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశారని, న్యాయపర చిక్కుల్ని అధిగమించి భూసేకరణ పూర్తి చేస్తామని తెలిపారు. వచ్చే నెలాఖరు నుంచి సేకరించిన ఆస్తుల కూల్చివేత ప్రారంభమవుతుందన్న ఎన్వీఎస్ రెడ్డి 2025 జనవరి నుంచి ప్రాథమిక పనులు మొదలవుతాయని చెప్పారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ కోసం వెయిట్ చేయకుండా, ఎందుకంటే చాలా పనులు చేయాలి. సీఎం గారు ఏమంటున్నారంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యూ స్టార్ట్, డోంట్ వెయిట్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ గవర్నమెంట్ ఆఫ్ శాంక్షన్స్ టైం పెట్టినా కానీ మీరు ఓల్డ్ సిటీ కనుక మీరు మొదలు పెడితే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఇవన్నీ చేద్దామని చెప్పేసి. సో జనవరి 1st వీక్ ఇది ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇది మొత్తం మన స్టేట్ గవర్నమెంట్ పెట్టుకునేది 7,000 కోట్లు, 7,300 కోట్లు. ఇది ఓవర్ పీరియడ్ 5 ఇయర్స్, ఎందుకంటే 4 ఇయర్స్ ప్రాజెక్ట్ జరుగుతూ ఉంటుంది. పేమెంట్స్ నార్మల్గా 5 ఇయర్స్ జరుగుతాయి అనమాట. అంటే మీకు ఎవ్రీ ఇయర్ చూసుకుంటే మాక్సిమం బర్డెన్ ఉండేది 1,500 నుంచి 2,000 crore వరకు ఉంటుందన్నమాట. సో దట్ మచ్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. సీఎం గారు అష్యూరెన్స్ ఇస్తున్నారు మీకు మెట్రో గురించి. డోంట్ వరీ అబౌట్ ఫండింగ్, ఓకే. నేను మీకు ఎంత కావాలంటే అంత నేను ఫండ్స్ రిలీజ్ చేస్తాను. ఓల్డ్ సిటీకి ఆల్రెడీ ఆయన ఫండ్స్ రిలీజ్ చేయడం మొదలుపెట్టడం జరిగింది. ఫేజ్ 1 అనుభవంతో పార్కింగ్, బస్ బేలు, ఆటో, ఫీడర్ సర్వీసెస్ మొదలైన వాటి కోసం గ్రౌండ్ లెవెల్లో మరింత స్థల సేకరణపై దృష్టి పెట్టినట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. నాగోల్ నుంచి విమానాశ్రయం వరకు స్టేషన్ల సంఖ్య తగ్గుతోందని, మెట్రో స్టేషన్లకు పేర్ల విషయంలో ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. విమానాశ్రయానికి ముందు 1.6 కిలోమీటర్లు భూగర్భ మార్గంలో మెట్రో రైలు ఉంటుందని, మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు అవకాశమున్న చోట డబుల్ డెక్కర్ వస్తుందన్నారు. పటాన్ చెరువు నుంచి హయత్ నగర్ వరకు పూర్తి కారిడార్ అందుబాటులోకి వస్తే ఒకే రైల్లో మొదలు నుంచి చివరి వరకు ప్రయాణించవచ్చని, తద్వారా రహదారిపై ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. ఇంటిగ్రేషన్ విత్ అదర్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ఎంఎంటీఎస్ కానీ, టీజీఆర్టీసీ కానీ, తర్వాత లాస్ట్ మైల్ కనెక్టివిటీ కానీ ఇదివరకటి కంటే కూడా ఎక్కువ చేసే ఛాన్స్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం. ఎందుకంటే ఇది ప్రభుత్వ విధానంలో చేయబోతున్నాం కాబట్టి మాకు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అన్నీ కూడా కేవలం ప్రాఫిట్ లేదా లాస్ దృష్టిలోనే కాకుండా ఇంకా ప్రజలకు ఎక్కువ సౌకర్యం ఉండేలాగా చేయాలని చెప్పేసి
చేస్తున్నాము. తొలి దశలో రోజుకు 5 నుంచి 6 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, రెండో దశ మెట్రో రైల్ అందుబాటులోకి వస్తే రోజుకు 10 లక్షల మందికి పైగా ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నారు. టికెట్ ధరల పెంపు ఆలోచన ప్రస్తుతానికి లేదని, ఆ విషయంలో ప్రభుత్వం ఆలోచించడం లేదని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. ఎల్ఎన్టీపై వ్యాఖ్యల్ని తప్పుగా ప్రచారం చేశారని వ్యాఖ్యానించారు.